ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, పిల్లలు అంటున్నారంట, బాబా 99వ సంవత్సరం వచ్చేసింది, అంతిమ సంవత్సరం వచ్చేసింది అని అంటున్నారంట. కానీ బాబా అంటున్నారు, పిల్లలు మీరు విదేహ స్థితి యొక్క అనుభవం ఇప్పుడు చాలా కావాలి. అంతిమ సమయం గురించి కాదు, అంతిమ స్థితి గురించి ఆలోచించండి అని అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బాబా అంటున్నారు, ఇలా జీవన బంధన యొక్క దారాలు చాలా మందికి ఉన్నట్లు బాబ్దాదా చూశారనమాట. ఒకటైన సగమైన కానీ ఉన్నాయి. జీవనముక్తులైన వారు చాలా చాలా తక్కువ మందిని చూశారు. బాబ్దాదా చూస్తున్నారు. లెక్క ప్రకారంగా ఈ జీవన్ముక్తి స్థితి అనేది రెండవ స్థితి, అంతిమ స్థితి ఏమిటంటే దేహానికి అతీతంగా విదేహ స్థితి. ఆ స్థితి కొరకు మరియు పైన చెప్పినటువంటి స్థితి కొరకు చాలా చాలా ధ్యాస అవసరం. 99వ సంవత్సరం రాబోతుంది, ఇప్పుడు ఏమవుతుంది, ఏం చెయ్యాలి, మరి ఏం చేయకూడదు అని పిల్లలందరూ అడుగుతున్నారు. బాబ్దాదా చెప్తున్నారు, 99వ సంవత్సరం అనే విషయాన్ని వదిలేయండి. ఇప్పటి నుండి విదేహ స్థితి యొక్క అనుభవం చాలా కావాలి. ఏవైతే పరిస్థితులు వస్తున్నాయో మరియు రానున్నాయో వాటి ప్రకారం విదేహీ స్థితి యొక్క అభ్యాసం చాలా కావాలి. ఇలా అవ్వదు, అలా అవ్వదు కదా, ఏమవుతుందో, ఈ ప్రశ్నలు విషయాలన్నిటినీ వదిలేయండి. విదేహీ అభ్యాసం ఉన్న పిల్లలపై ఏ పరిస్థితి లేదా ఏ అలజడి ప్రభావం వేయలేదు. ప్రకృతి యొక్క పంచతత్వాలు చలింపు చేయడానికి ప్రయత్నించిన కానీ విదేహీ స్థితి యొక్క అభ్యాసి ఆత్మ పూర్తిగా స్థిరంగా ఉంటూ పాస్వితనరై అన్ని విషయాలలో పాస్ అయిపోతారు మరియు బ్రహ్మబాబ సమానంగా పాస్వితనర్కి రుజువుగా ఉంటారు. ఎవరైతే విదేహీ స్థితిలో ఉంటారో వారు. మన స్థితి ఎలా ఉందనేది చూసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. బాబ్దాదా సమయం అనుసరించి సైగ చేస్తున్నారు, మరి చేస్తుంటారు కూడా. మీరు ఆలోచిస్తున్నారు, ప్లాన్ తయారు చేస్తున్నారు, తయారు చేయండి, ఆలోచించండి. మంచిదే కానీ ఏమవుతుందని ఆశ్చర్యకితులు అవ్వకండి. విదేహీగా సాక్షిగా ఆలోచించండి. కానీ ఆలోచించారు, మరి ప్లాన్ తయారు చేశారు, మరి సెకండ్లో స్వచ్ఛమైన స్థితి తయారు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ స్థితి అవసరం. ఈ విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజంగా దాటిస్తుంది. మేఘాలు వచ్చి వెళ్ళిపోయినట్లుగా దాటిస్తారు. విదేహీ అయిన వారు స్థిరంగా అయ్యి ఆట చూస్తుంటారు. ఇప్పుడు అంతిమ సమయం గురించి ఆలోచిస్తున్నారు కానీ అంతిమ స్థితి గురించి ఆలోచించండి అంటున్నారు పరమాత్మ. అంతిమ సమయం గురించి ఆలోచిస్తున్నారు కానీ అంతిమ స్థితి గురించి మీరు ఆలోచించండి, విదేహీ స్థితి. అప్పుడు మనల్ని ఎలాంటి పరిస్థితులు కానీ ఏదైనా సరే దేనికి అలజడి చెందరు, బాబా సమానంగా పాస్వితానర్గా అయిపోతారు అంటున్నారు పరమాత్మ. బ్రహ్మబాబా సమానంగా పాస్వితానర్గా అయిపోతాం. ఇవేవి మనల్ని ప్రభావితం చేయలేవు. ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటివైనా సరే స్థిరంగా ఉంటారు అంటున్నారు పరమాత్మ.